యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యం నుండి సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. మందసము కిర్యత్యరీములో ఉండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచు ఉండగా సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటి ఇశ్రాయేలు బయలు దేవతను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటి సమూయేలు ఇశ్రాయేలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షం యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపులమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చుచు వచ్చెను. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దార్లు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని ఇశ్రాయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. చదివిన వాక్య భాగమునందు సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న దినములలో జరిగిన సంఘటన వ్రాయబడిన విషయాన్ని చదివాం. ఇశ్రాయేలు మీద అతడు అధికారిగా ఉండినప్పుడు జరిగిన సంగతి ఇది. ఇశ్రాయేలీయులు 20 సంవత్సరాల కాలం యెహోవాను అనుసరించుటకు దుఃఖించుచుండగా అనే మాట కనబడుతుంది. దేవుని ప్రజలు దేవుణ్ణి అనుసరించడానికి దుఃఖపడ్డారు. అందుకు అందరూ కారకులయ్యారు. ఏలి ఒక కారకుడు, అతని కుమారులు కారకులు, శత్రువులు కారకులు, అందరూ కలిసి ప్రజలను ప్రక్కదారి పట్టించి దేవుణ్ణి అనుసరించడానికి కూడా మనసు లేకుండా చేశారు. ఆ సందర్భంలో దేవుని దాసుడు దైవజనుడైన సమూయేలు ఇశ్రాయేలు పక్షంగా చేరి వారితో మాట్లాడి, మీరెందుకు దేవుణ్ణి అనుసరించడానికి దుఃఖపడతారు? మీరు దేవుని వైపు తిరగండి, ఆయన మీ వైపు తిరుగుతాడు, అంతే కదా అని వారితో చెప్పినప్పుడు వారు అన్ని దేవతలను అనుసరించుట మానివేసి దేవుని వైపు తిరిగారు. అది జరిగిన సంఘటన. ఆ తర్వాత వారందరూ కూడా మిస్పాకు దేవుని సన్నిధికి వచ్చి సమూయేలు వారి కోసం ప్రార్థన చేయగా వారంతా దేవుని సన్నిధిలో కూడుకున్నారు. ఈ సంగతి ఫిలిష్తీయులకు తెలిసిన తర్వాత వారు ఇశ్రాయేలు మీద యుద్ధాన్ని ప్రకటించినారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు తమ మీదకి వస్తున్నారని చెప్పి సమూయేలుకు విన్నవించుకొని మా కొరకు ప్రార్థన చేయుట మానవద్దు అని అన్నారు. ఇక్కడ దేవుని ప్రజలను దేవుని వైపు మళ్లించిన ఒక నాయకుడిని చూడగలుగుతున్నాం. అంటే దేవుని అనుసరించడానికి దుఃఖపడుచున్నటువంటి దేశాన్ని దేవుని వైపు మరలించినటువంటి నాయకుడు సమూయేలు, దేవుని దాసుడు సమూయేలు. ఆ తర్వాత వారి కొరకు ప్రార్థించుచున్న వారి నాయకుడిని మనం చూడగలుగుతున్నాం. దేవుని వైపు త్రిప్పిన వాడు మాత్రమే కాక నేను మీ పక్షంగా ప్రార్థన చేయగలను అని చెప్పి వారికి ఆత్మ సంబంధమైన ధైర్యాన్ని భరోసానిచ్చినటువంటి నాయకునిగా సమూయేలును మనం చూడగలుగుతున్నాం. శత్రువులు తమ మీదకి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు సమూయేలుకు విన్నవించుకున్నారు, మా కోసం ప్రార్థన చేయటం మానవద్దు అని. అప్పుడు సమూయేలు ఒక చిన్న గొర్రెపిల్లను తీసుకుని వచ్చి దాని యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి అనే మాట వ్రాయబడింది. అంటే దాని సంపూర్ణంగా దేవునికి మొత్తం ప్రతి పార్ట్ను దేవునికి అప్పగించేసి, దాని అర్థం ఏంటంటే ప్రతి పార్ట్ను కూడా దేవుని సన్నిధిలో దహించి వేసెను అని. ఏది తీసివేయకుండా దేవునికి దాన్ని సంపూర్ణంగా సర్వాంగ బలి అర్పించి యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను అనే మాట వ్రాయబడింది.
ఇక్కడ దేవుణ్ణి అనుసరించడానికి దుఃఖపడుచున్నటువంటి జనం, దేవుణ్ణి అనుసరించడానికి ప్రేరేపించిన దేవుని దాసుడు, అలాగే ఆపదలో ఉన్నటువంటి జనం, ఆపదలో వారి కొరకు ప్రార్థించిన దేవుని దాసుడు, అంత మాత్రమే కాకుండా శత్రువుల బారి నుంచి తప్పించమని దేవునికి ప్రార్థించిన దేవుని దాసుడు ఇక్కడ మనకు కనబడుతున్నారు. మొత్తం అంతా కలిసి జరిగింది ఏమిటంటే, దేవుడు వారిని శత్రువుల చేతిలో నుండి, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి తప్పించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ సర్వాంగ బలిగా అర్పించబడిన ఒక గొర్రెపిల్లను మనం మర్చిపోకూడదు. అది ప్రాముఖ్యమైన విషయం. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రార్థన చేశారు. ఏమని? ఆ దినమందు వారు ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఎవరు ఆ తప్పిదాన్ని జరిగించింది? ఇశ్రాయేలు. కానీ వారి పక్షంగా ఏ పాపం ఎరుగని ఒక గొర్రెపిల్ల బలిగా అర్పించబడింది, సర్వాంగ బలిగా అర్పించబడింది. అది పాలు విడువని ఒక గొర్రెపిల్ల, అంటే ఇంకా చిన్నది, పాలు తాగుతూనే ఉంది, ఏ దోషం లేనటువంటిది. దోషులైన ఆ ప్రజల నిమిత్తమై అది బలిగా అర్పించబడింది. అందుచేత దేవుడు దాన్ని అంగీకరించాడు, సమూయేలు ప్రార్థనను అంగీకరించాడు. ఈ సంఘటనలో మనకు బాగా అతుకుపోయినట్లుగా కనిపించేటువంటి విషయం ఏమిటంటే, యోహాను సువార్త 1:29 ప్రకారంగా లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల, ఏ పాపమెరుగని దేవుని గొర్రెపిల్ల, ఏ దుష్టత్వం లేనిది, ఆయన మన నిమిత్తమై తన్ను తాను అప్పగించుకొనగా తండ్రి అయిన దేవుడు మనలను అంగీకరించి క్షమించి మనకు తన రాజ్యం ఇవ్వడానికి వీలు కలిగింది. ఆయనలో ఏ పాపమును లేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన మన నిమిత్తమై, మన పాపం నిమిత్తమై తను తాను అప్పగించుకున్న హేతువును బట్టి తను తాను అప్పగించుకున్నాడు. సర్వాంగ బలిగా తల మొదలుకొని అరికాలు వరకు మన కోసం తను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నటువంటి వాడు. తలపై ముండ్ల కిరీటం మొదలుకొని కాళ్లలో చీలల దాకా ఆ రక్షకుడు మన కొరకై శ్రమను, బాధను, వేదనను సహించినాడు. ఇక్కడ బలిగా అర్పించబడినటువంటి జంతువు వేరు, గొర్రెపిల్ల. ప్రార్థించిన యాజకుడు వేరు, సమూయేలు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తానే యాజకునిగా, తానే గొర్రెపిల్లగా మన కొరకు తను తాను అప్పగించబడ్డాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని ఆయన చేసినటువంటి ఆ ప్రార్థన నేడు మనందరి రక్షణకు కారణం అయ్యింది. ఆయన తను తాను అప్పగించుకొనుట మనందరి రక్షణకు కారణం అయ్యింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒక గొర్రెపిల్ల ఇశ్రాయేలు పక్షంగా అంగీకరించబడి వారి శత్రువులను తరిమివేసినట్లుగా, ఒక గొర్రెపిల్ల సర్వాంగ బలిగా అర్పించబడుట ద్వారా దేవుడు సమూయేలు ప్రార్థనను అంగీకరించి శత్రువులను పారద్రోలినట్టుగా, శత్రువులపై ఇశ్రాయేలుకు విజయాన్ని అనుగ్రహించినట్లుగా, ఏ పాపం మెరుగని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా, దేవుని గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా మన పాపములను క్షమించి శత్రువు మీద మనకు విజయాన్ని అనుగ్రహించి, సాతాను మీద, అపవాది మీద మనకు విజయమును అనుగ్రహించి ఆయన తన రాజ్యమునకు మనలను వారసులుగా చేసి ఉన్నాడు. ఒక చక్కని మాదిరి ఇందులో కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ఒక చక్కని హెచ్చరిక కూడా కనబడుతుంది. ఏమిటా హెచ్చరిక అంటే, ఆ వచనాన్ని మళ్ళీ చదవాలి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు పాలు వేయడం ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించెను. ప్రార్థన చేయగా సర్వాంగ బలిగా అర్పించినాడు, ప్రార్థన చేసినాడు. దేవుడు అతని ప్రార్థనను ఆలకించెను అనే మాటను మనం చదువుచు ఉన్నాం. అనేక సార్లు మనం అనుమానపడటమో భ్రమ పడటమో జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉందంటే, బయట ఎక్కడెక్కడో జరుగుతున్నటువంటి వింటున్న కార్యాలు, అక్కడ ఇట్లా జరుగుతుందంట, అట్లా జరుగుతుందంట, అట్లా జరుగుతుందంట, అక్కడ ఈ కార్యాలు జరుగుతున్నాయి, ఆ కార్యాలు జరుగుతున్నాయి.
మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు కార్యాలను జరిగించట్లేదు? మన ఇంట్లో దేవుడు ఎందుకు కార్యాలను జరిగించట్లేదు? మన సంఘంలో ఎందుకు దేవుడు కార్యాలు జరిగించట్లేదు? మన ప్రార్థన ఎందుకు దేవుడు నెరవేర్చటం లేదు అని ఈ సందేహం అనేక సార్లు కలుగుతూ ఉంది. కానీ ప్రియులారా, మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, సమూయేలు యెహోవాకు సర్వాంగ బలి అర్పించగా అనే మాట వ్రాయబడింది. దాన్ని వధించి, ఏ పాపం ఎరగను దాన్ని వధించి, దాని రక్తమును ఒలికించి, దాని శరీరంలోని ప్రతి పార్ట్ను ఊడదీసి, దాన్ని బలిపీఠం మీద సర్వాంగ బలిగా అర్పించగా యెహోవా అతని ప్రార్థనను ఆలకించాను. క్రొత్త నిబంధన కూడా అదే చెప్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచు ఉన్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మిమ్మల్ని కూడా మీరు సర్వాంగ బలిగా దేవునికి అర్పించుకొనండి అని ఇందులో వ్రాయబడిన మాట అదే కదా, సజీవ యాగం, లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగం. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకొనండి. మన శరీరములోని ప్రతి అవయవము దేవునికి అర్పించబడినదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి, దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. అదే దైవ గ్రంథం చెప్పుచున్నటువంటి మాట. ఏమని అంటే, సర్వాంగ బలిగా అంటే ఎలాగున చెప్పాలి, దాని కాళ్ళు చేతులు వాటిని కడుగుతారు. అంటే కాళ్ళే 4 కాళ్ళు, వాటిని కడుగుతారు, బలిపీఠం మీద పెడతారు. ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి బలిపీఠం మీద పెడతారు. దాని ఆంత్రాలు అవన్నీ తీసి పడేస్తారు. ఇప్పుడు దాని తలను తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెడితే ఆ తలకు కళ్ళు ఉంటాయా? ఉంటాయి, కానీ ఆ కళ్ళు చూడలేవు. దానికి నాలుక ఉంటుందా? ఉంటుంది, కానీ అది మాట్లాడలేదు. అవునా? దానికి మెదడు ఉంటుంది, కానీ అది ఆలోచన చెయ్యదు. ఎందుకు అంటే అది సర్వాంగ బలి. ఇక ఏమైపోయినా కానీ ఆ బలిపీఠం మీద దహించబడి దేవుణ్ణి సంతోషపరచడం తప్ప తనకంటూ మాత్రం ప్రాణం ఉండదు. అది సర్వాంగ బలి అని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. దహన బలిలో కూడా అదే పని చేస్తారు. అది బతికి ఉంటే మాట వినదు కాబట్టి దాన్ని వధించి దాని పార్ట్స్ అన్నిటిని విడదీసి దాని మీద పెట్టి దహిస్తారు. మనము బ్రతికి ఉండగా చచ్చిపోయినట్లుగా జీవించాలని దేవుని వాక్యం చెబుతుంది. కళ్ళు ఉన్నా దేవునికి అయిష్టమైన వాటిని చూడక, నాలుక ఉన్నా దేవునికి అయిష్టమైనది మాట్లాడక, మన మనస్సు దేవునికి అయిష్టమైనది ఆలోచించక, మన దేహం దేవునికి అయిష్టమైన దానిని జరిగించక జీవించమని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇటువంటిది బలి, ఇటువంటిది సజీవ యాగం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఇది అసలైన సేవ. ఏంటి? నిన్ను నీవు నీ సమస్త దేహమును దేవునికి సమర్పించుకునుట సజీవ యాగముగా. ఇది దేవుడు కోరుకున్న సేవ. మనం మొదట చేయవలసిన సేవ ఏమిటంటే, ప్రభువా నన్ను నేను నీకు అప్పగించుకొనుచున్నాను, నన్ను నేను నీకు సమర్పించుకొనుచు ఉన్నాను. అది మనం చేయవలసిన మొదటి సేవ. వ్యర్థమైన వాటిని చూడకుండా నా నేత్రములను త్రిప్పివేయుము అని కీర్తనకారుడు మాట్లాడినట్టుగా, అలాగే యాకోబు పత్రిక 3వ అధ్యాయం అంతట్లో కూడా ఇంచుమించుగా నాలుకను గూర్చి వ్రాసినట్లు దాన్ని మనం అదుపు చేసుకొనొచ్చు. కీర్తనకారుడు ఒక మాటను చెప్పాడు, 39వ కీర్తన, నా నాలుకతో పాపము చేయకుండానట్లు అని అన్నాడు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనంలో కూడా ఆయన అదే మాటను మాట్లాడినాడు. పాపం చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యనే లేదు అని అన్నాడు.
అది నాలుకతో. యోబు గ్రంథం 31:1 చెబుతుంది, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, కాబట్టి నేను మోహపు చూపు ఎలాగూ చూడగలను. కనుక మన శరీరంలో ఉన్న అవయవులను సర్వాంగ బలిగా మనం దేవునికి అప్పగించుకుంటే, ఇవి ఆయనవి అయితే, అప్పుడు ఆయన దాని సువాసనను ఆఘ్రాణిస్తాడు. మన దేహం దేవుడి మాట వింటూ, మన అవయవాలన్నీ కూడా ఆయన చిత్తానుసారంగా పనిచేస్తే, అది దేవునికి ఇష్టమైన సేవ. దేవుడు అట్టి ప్రార్థనను ఆలకిస్తాడు. మన కన్ను మనదే, మన నాలుక మనదే, మన శరీరం మనదే, మన జీవితం మనదే, మన ఇష్టం మనదే. మన చిత్తానుసారంగా బ్రతుకుతూ ప్రార్థన చేస్తూ, ఎందుకో ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినట్లేదు అంటే ఉపయోగం లేదు. నేరం మనది, నింద ఆయన మీద వేయటం తగదు. నేరం మనదైనప్పుడు నింద ఆయన మీద వేయటం తగదు, ఉపయోగం లేదు, నిష్ప్రయోజనమైనటువంటి పని అది. కనుక ప్రియులారా, సర్వాంగ బలిగా మన దేహములను అప్పగించుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు జవాబును దయచేస్తాడు అనే విషయము దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. సర్వాంగ బలిగా మనలను మనం అప్పగించుకుంటాం. సర్వాంగ బలిగా, సజీవ యాగముగా. తనువు నాదిదిగో గైకొనిమియో దేవా, నీ పనికై ప్రతిష్ఠించుమి అని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది. నా తనువంత నీదే, నా కన్నులు నీవే, నా చేతులు నీవే, నా స్వరము నీదే, నా పాదాలు నీవే. ఇవి నీ పనికి, నీ పనికి, నీ పనికి. అందుచేత మనమును అలాగూ ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకోవలసిన వారమై ఉన్నాం. మన పాత రుచిని బట్టి, మన పాత జీవితాన్ని బట్టి, మన కన్ను మనకిష్టమైన దాన్ని చూచిన దాన్ని బట్టి, మన నాలుక మన ఇష్టానుసారంగా మాట్లాడిన తీరును బట్టి, మన మనస్సు మనకు నచ్చినట్లుగా వ్యవహరించిన తీరును బట్టి, అవతల నుంచి యువతలకు వచ్చిన ఇంకా అవతలి వాసనే కొనసాగుతూ ఉంది. ఆరు మనసు పొందినామని చెప్పుకుంటున్నా, రక్షణ పొందినామని చెప్పుకుంటున్నా, ఇంకా అవతలి వాసనే మనల్ని డామినేట్ చేస్తూ ఉంది, ఏలుతూ ఉంది మనలను. అందుచేతనే మన జీవితంలో ఆయన మన ప్రార్థనను అంగీకరించలేకపోవచ్చు ఉన్నాడు. ప్రియులారా, ఆయన మన ప్రార్థనను అంగీకరించాలి అంటే మనం ఆయనకు సర్వాంగ బలి కావలసిందే అనే సంగతిని గుర్తుంచుకోవాలి. విశేషించి రెండు అవయవాలు, ఒకటి కన్ను, రెండవది నాలుక. ఒకటి కన్ను, రెండవది నాలుక. ఈ రెండింటినీ అదుపు చేసుకునగలిగినట్లయితే సర్వ శరీరాన్ని అదుపు చేసుకున్నట్లే లెక్క. ఏం జరిగిందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించుచు ఉండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీదికి దిగి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఆయన ప్రార్థన చేశాడు. ఫలితం ఏమిటి అంటే దేవుడు జవాబు ఇచ్చినాడు. వారు ఓడిపోయిరి అనే మాట వ్రాయబడింది. వారు ఓడిపోయిరి. ఒక ప్రార్థన ఇంత పని చేసిందా? వీరేమి యుద్ధం చేయలేదు, కానీ యెహోవా వారి మీద ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా అంతే. అసలు తన ప్రజలు తనకు విధేయులైతే ఆయన ఎంత గొప్ప పనులు చేస్తాడో దేవుని వాక్యంలో చాలా చోట్ల వ్రాయబడి ఉంది. మీరేమి యుద్ధం చేయాల్సిన పని లేదు, ఊరక నిలబడి ఉండండి చాలు అని యెహోషాపాతు చెప్పిన మాటలను మనం విన్నాం లోగడ. ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలు ఎర్ర సముద్రం చూసి గోల పెడుతూ ఉంటే ఆయన అన్నాడు, మీరు ఊరక నిలుచుండి రక్షణను, యెహోవా మీకు కలిగించే రక్షణను చూడండి, ఊరక నిలుచుండండి, మీరు ఏమి చేయాల్సిన పని లేదు. కాకపోతే ఓపిక అవసరం. దేవుని కార్యాలు చూడాలంటే ఓపిక అవసరం. ఒక్క రోజులో 2 రోజుల్లో దేవుని కార్యాలు జరుగుతాయని భావించకూడదు. ఆయన కార్యాలు మనము చూడాలంటే ఓపిక అవసరము అని జ్ఞాపకం చేసుకుందాం. అది దేవుడు కోరుచున్నటువంటి విషయం. అంత గొప్ప జయమును ఇచ్చాడు. ఇంకొక మాట 13వ వచనం. సమూయేలు ఉండిన దినములన్నిటిన యెహోవా హస్తం ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. సమూయేలు బ్రతికినంత కాలం
యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. సమూయేలు జీవించినంత కాలం ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధం చేయలేకపోయినారు, వారిని ఓడించలేకపోయారు. సమూయేలు చనిపోయిన తర్వాత సౌలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయగా జరిగింది ఏమిటంటే, తాను చనిపోయాడు, తన 3 కుమారులు చనిపోయారు. ఆ దేశానికి, ఆ ప్రజలకు ఒక గొప్ప ఆధారముగా సమూయేలు కనిపించినాడు. గొప్ప నాయకుడు, ఆత్మ సంబంధమైన నాయకుడు మాత్రమే కాదు, ఒక సైన్యాధిపతిగా కనిపించాడు. దేవునికి భయపడే దేవుని దాసులు, దేవునికి లోబడిన దేవుని ప్రజలు ఉండగా దేవుని కార్యాలు జరిగినాయి. ఇప్పుడు దేవునికి భయపడని రాజు సౌలు ఉన్నాడు, తమ ఇష్టానుసారంగా ప్రవర్తించే ప్రజలు ఉన్నారు. ఫలితం ఏమిటి అనగా, రాజు చనిపోయాడు, అతని 3 కుమారులు చనిపోయారు, సైన్యం అంతా ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయింది. విచారకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రతి చోట నాయకుడు ఉన్నాడు. కుటుంబంలో భర్త, తండ్రి నాయకుడు, సంఘంలో పెద్దలు, సేవకుడు, నాయకులు, సమాజంలో నాయకులు, ప్రతి చోట నాయకులు ఉన్నారు. మరి విశేషించి మన కుటుంబాల్లో, సంఘాలలో దేవుని యందు భయభక్తులు కలిగిన నాయకులు ఉంటే మనకు ఆశీర్వాదం, వారి ప్రార్థన మనకు ఆశీర్వాదం. అలాగూ మనమును మన దేహములను దేవునికి దహన బలిగా, సర్వాంగ బలిగా అర్పించుకొని మనము ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనను ఆలకిస్తాడు, జవాబు దయచేస్తాడు. ఆయనకు సర్వాంగ బలిగా అర్పించబడినటువంటి మనుషులు ఆయనకు వ్యతిరేకమైన కోరికలను కోరరు. ఆయనకు వ్యతిరేకమైన కోరికలను కోరరు. వారు ఆయనకు ఇష్టమైన వాటిని కోరుకుంటారు, ఆయన చిత్తమైన వాటిని కోరుకుంటారు. కనుక ఆయనకు భయపడిన వారుగా, ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకున్న వారిగా మనల్ని మనం ఆయన చేతుల్లో ఉంచుదాం. ప్రభువా, నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నా సర్వాంగ బలిగా. నా శరీరం నా మీద అధికారం చెలాయించకుండా నా శరీరేచ్ఛలను నేను సిలువ వేసి నీకు అప్పగించుకుంటున్నా. నేను నీకు ఇష్టమైన దానిగా జీవించడానికి సహాయం చేయమని చెప్పి ప్రభువుని అడిగి మనం ఆయనకు అప్పగించుకుందాం. సర్వాంగ బలి అర్పించిన తర్వాత దేవుడి సమూయేలు ప్రార్థనను అంగీకరించాను. మిమ్మల్ని మీరు సజీవయాగంగా దేవునికి సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని పౌలు అన్నాడు. అలాగున మనల్ని మనం ప్రభువునకు అప్పగించుకొని జీవిద్దాం. అట్టి కృపను ప్రభు మనకు దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, మిక్కిలి కనికరము కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయం నందు మేము మమ్మల్ని మీకు అప్పగించుకొనుచు ఉన్నాం. మరి మమ్మల్ని రక్షించేందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మరి విశేషించి అట్టి అనుభవం మాత్రమే చాలక మా ప్రాణాత్మ దేహములను మీకు అప్పగించుకొని మీ వశమై మేము జీవించినట్లు, ప్రార్థించినట్లు సహాయము చేయమని వేడుకొనుచు ఉన్నాం. అట్టి మా జీవితాన్ని మీకు అప్పగించుకొని మీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకేమని వేడుకొనుచుంటున్నాం. అలాగున మా ప్రార్థనలకు మేము జవాబు పొందినట్లుగా సహాయం చేయమని అడుగుచున్నాం. మీకు అయిష్టమైనది మాలో ఏది లేకుండా కృప చూపించండి. మీకు ఇష్టమైన దాన్ని మేము ఎల్లప్పుడూ జరిగించుటకు సహాయం చేయమని అడుగుచు మీ చిత్తము నెరవేర్చి వారికి మమ్మల్ని స్థిరపరచుదురని, మా మనస్సులను స్థిరపరచుమని, స్థిర బుద్ధిని మాకు అనుగ్రహించమని, అలాగున ప్రార్థనలో జీవితంలో కొనసాగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.